రెడీనా? ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. అంటే గోపీనాథ్ గారిని ఇంత చిన్న వయసులో మృత్యు వెంటాడి వేధిస్తోందని ఎవ్వరం ఊహించలేదు. అంటే ఆయనతో ఈయనకున్నటువంటి సన్నిహితం ఏ విధంగా ఉండేది, వ్యక్తిగతంగా తినతో ఏ విధంగా ఉండేవారు, గోపీనాథ్ గారి గురించి ఆయన మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి చిట్టిబాబు గారు, ఇలాంటి పరిస్థితి ఒకరోజు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు గోపీనాథ్ గారితో ఒక 25-30 ఏళ్ళ నుంచి బంధం ఉంది. ఆయన ఎందుకంటే ఆయన కేవలం రాజకీయాలు కాకుండా బాగా సినిమా వాళ్ళతో కూడా బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన అందులో మా కుటుంబంతో ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఆయన కృష్ణ గారి ఫ్యాను. ఆ రోజుల్లో కృష్ణ గారి ఫ్యాను. నాన్నగారు అంటే మహారాజు గారు అంటే నేను పద్మాలయ చిట్టిబాబు అంటారు, నాన్నగారిని కృష్ణగారి ఆయుబొట్టు మహారాజు అంటారు. అంత కనుక ఆ కృష్ణగారి ఫ్యాన్స్ ఎవరైనా సరే మా కుటుంబంతో అట్లాగూ బాగా పరిచయం. అట్లాగూ చాలా అప్పుడు యాక్టివే, ఇప్పుడు చనిపోయే ముందుకు కూడా యాక్టివే. ఇంత యాక్టివ్ మనిషి, ఇంత ఎనర్జెటిక్ మనిషి, ఇంత ఎవరు వచ్చి కలిసిన పేద బెక్కి ఎవరు ఏ సమస్య కోసం వచ్చినా అలుపెరగకుండా అటెండ్ అవుతాడు. పొద్దున్నే నుంచి సాయంకాలం దాకా ఎంతమంది వస్తే ఎవరిని వస్తే కలుస్తూ ఇంత యాక్టివ్గా ఉంటాడు. ఆయనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. చాలా దిగ్భ్రాంతి అయింది. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంటేనే నాకు అదేంటిది అంత స్ట్రాంగ్గా అంత యాక్టివ్గా ఉంటారు. అంత ఇప్పుడు బాడీ స్ట్రాంగే కదా, మైండ్ కూడా ఆయనది చాలా స్ట్రాంగ్ మైండ్. వాళ్ళు వీక్ మైండ్ కాదు. ఒక్కోసారి అంటే మైండ్ వీక్ అయితే కూడా ఆరోగ్యం కుంగిపోతుంది. అది రెండు, మనిషి స్ట్రాంగు, మైండ్ స్ట్రాంగు, అంత గట్టిగా ఉంటాడు. ఎట్లా ఇదో నేను ఒక నెల క్రితం కూడా కలిశాను ఆయన్ని. ఏంటన్నారు మాట్లాడుకున్నాం, సరదాగా మంచి హుషారుగానే ఉన్నాడు. సడన్గా అప్పుడు టెస్ట్కి వెళ్ళారు, మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు సడన్గా అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆ బాడీని చూసినాకే ఎస్ నిజమే ఆయన దేహం. అంటే ఇప్పుడు పార్టీకి తీరని లోటనే చెప్పుకోవచ్చు అంటారు. ఎంత చిన్న వయసులో ఇలా జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% మా పార్టీకి తీరని లోటు. ఎందుకంటే అంత వేవులో కూడా ఎదురుడి నిలిచి గెలిచాడు. ఇలాంటి దమ్మున్న నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి బలం కదా. అలాంటి బలమున్న దమ్మున్న నాయకుడు అంత వేవులో కూడా తన్నుకుంటూ గెలిచి వచ్చాడంటే మామూలు మాట కాదు. అలాంటి నాయకుడిని కోల్పోవటం డెఫినెట్గా పార్టీకి నష్టమే, పార్టీకి తీరని లోటేది. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది ఆయన కోసం వస్తున్నారండి. పొలిటికల్గానే కాదు, ఇండస్ట్రీ పరంగా కూడా చాలా సన్నిహితులు ఉన్నట్టుగా చూస్తున్నాం మనం. అవునమ్మా, నేను చెప్తున్నాను పాప ఇండస్ట్రీతో చాలా స్నేహితుడు ఆయన. ఇండస్ట్రీలో చాలామందితో ఆయనకి మంచి అవినాభావ బంధాలు ఉన్నాయి. చాలామందితో చాలా స్నేహంగా ఉంటాడు. ఆయన దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఒక్కసారి ఆయనతోటి స్నేహం కలిస్తే జీవితాంతం మర్చిపోడు. ఆ ర్యాప్ మెయింటైన్ చేస్తాడు. అందుకని ఆయనతో ఒకసారి పరిచయం అయిన వాళ్ళు మర్చిపోలేరు. ఆయన అంత గుండెలో గుర్తుపెట్టుకుంటారు. ఆయన తనకు పరిచయం ఎవరినైనా గుండెలో పెట్టుకుంటాడు. అట్లాంటి ఒక సహృదయం ఉన్న మనిషి, ఒక గట్టి మనిషి పోవటం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆ కుటుంబం మాగంటి గోపీనాథ్ గారి ఆ పవరు, ధీమా ఆ కుటుంబంలో భగవంతుని నిలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.